హాయ్ దిస్ ఇస్ హ్యాష్ యూ. సండే మార్నింగ్ ఈరోజు ఏపీ పాలిటిక్స్లో చాలా హీట్ పెంచుతుంది. సిట్ ఏదైతే ఈరోజు లిక్కర్ కుంభకోణం గురించి మాట్లాడుతున్నారో, సిట్ వాళ్ళ విచారణ స్థాయిలు ఏంటి, చాలా స్లోగా వెళ్తుందనే తరుణంలో ఈరోజు మనం చూస్తున్నాం సిట్ ఫస్ట్ మొదటి విడత ఏదైతే ఉందో ఛార్జ్ షీట్ని ఫైల్ చేయబోతున్నారు, సబ్మిట్ చేయబోతున్నారు. మొదటి ఛార్జ్ షీట్లో చాలామందిని ఇన్వెస్టిగేట్ చేశారు. దాంట్లో మనం చూసుకుంటే ఇక 100 ఫోరెన్సిక్ రిపోర్ట్లు కూడా జతపరిచారు. ఇదంతా పక్కన పెడితే 63 కోట్లని సీజ్ చేశారు, 268 మందిని విచారించారు. దాని తర్వాత ఈరోజు కొత్తగా ఎక్స్ట్రా ఛార్జెస్ ఏదైతే ఫ్రేమ్ చేయబోతున్నారో మిథున్ రెడ్డి అవనండి, వగేరా జనాలు అవనండి, ఇప్పుడు చూడబోతున్నాం. మిథున్ రెడ్డిని నిన్నటికి నిన్న సిట్ దే హావ్ టేకెన్ ఇన్ టు కస్టడీ. మిథున్ రెడ్డి కోర్టులో ఆయన చెప్పింది రిక్వెస్ట్ ఏంటంటే, మమ్మల్ని ఇన్వెస్టిగేషన్కి పిలవడానికి నోటీస్ ఇచ్చేటప్పటికి ఒక 10 రోజులు 15 రోజులు గడువు ఇవ్వండి, ఆలోపు నేను వస్తాను అని చెప్పి రిక్వెస్ట్ చేసి మిథున్ రెడ్డికి నీకు అలాంటి సీన్ ఏం లేదు, నువ్వు డైరెక్ట్గా వెళ్ళిపోయి సరెండర్ అవ్వాలి, సిట్ విచారణకి హాజరు కావాలి అని చెప్పి సుప్రీంకోర్టు హైకోర్టు 2 చోట్ల దెబ్బతిన్న తర్వాత మిథున్ రెడ్డి నిన్న రైట్ రాయల్గా గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత 40 కాన్వాయ్ వెహికల్తో వెళ్ళాడు. మహానుభావుడు బల ప్రదర్శించుకుంటా. 40 కాదు, నువ్వు 100 వెళ్ళినా కూడా అరెస్ట్ ఎక్కడైనా ఆపక జరుగుతుందా అది తెలియదు ఎవరికి. కానీ మిథున్ రెడ్డి నిన్న దిగిన వెంటనే ఇచ్చిన ఫస్ట్ బైట్ ఏంటంటే, నేను దేనికి భయపడినాడివి, నువ్వు తీసుకెళ్ళిపోయి రిక్వెస్ట్ అన్ని కోర్టులో పెట్టడం దేనికి. రైట్. మిథున్ రెడ్డి అరెస్ట్ అయిన తర్వాత మాత్రం తాడేపల్లి ప్యాలెస్లో చాలా చలనం మొదలైంది. ఇప్పటికిప్పుడు మనం చూసుకుంటే మిథున్ రెడ్డి అరెస్ట్ అయిన వెంటనే ఉత్తర ఆంధ్రాలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి పర్యటించాలనుకుంటున్నాడో వచ్చే కొన్ని రోజుల్లో ఆ టూర్లు కూడా క్యాన్సిల్ అయిపోయినాయి. ఎందుకు క్యాన్సిల్ అయినాయి చెప్పండి ఎవరన్నా? మిథున్ రెడ్డిని, రాజకేశరెడ్డిని వీళ్ళందరిని అరెస్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డికి వచ్చే బాధ ఏంటి? అసలు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఆగుతున్నాడు? పర్యటనలు ఆపేసి కూర్చునేంత దిగ్భ్రాంతి ఆయనకి ఏముంది? ఈ నేపథ్యంలో మనం డిస్కస్ చేసే ముందు ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏంటి జగన్మోహన్ రెడ్డికి ధీమా, ప్రజలపైన ఈ గుడ్డి నమ్మకం ఏంటి? ఏం చేసినా ఒక బటన్ నొక్కితే ఓట్లేస్తారు, వీళ్ళందరూ పెద్ద గొప్ప మనుషులా అని చెప్పి ఒక చులకన భావన. ఎందుకంటే మనం గుర్తు చేసుకోవాలి, జలయజ్ఞం ఏదైతే ఉందో వైఎస్ రాజశేఖర రెడ్డి టెన్యూర్లో జలయజ్ఞమా ధనయజ్ఞమా అన్నట్టు చేసి 1000 కోట్లు కొలగొట్టారు. అప్పుడు గుర్తుందా ప్రతి ఒక్కరికి? కానీ రాజశేఖర రెడ్డి గారికి మాత్రం 2వ టర్మ్లో ప్రజలు ఆస్కారం ఇచ్చారు. అదే రకంగా నేను కూడా లిక్కర్ కుంభకోణం చేసి లక్షల కోట్లు కొల్లగొట్టచ్చు, నాకు ప్రజలు ఆస్కారం ఇస్తారని చెప్పి ప్రజల్ని గుడ్డిగా నమ్మేసి విచ్చలవిడితనంగా మద్యపాన నిషేధం ముడుపుల వెనక ఒక పెద్ద యుద్ధంలా నడిపి లిక్కర్ కుంభకోణానికి దారితీసి చంద్రబాబు నాయుడు గారి టెన్యూర్లో సుమారుగా 16,000 కోట్ల మద్యం కనుక అమ్ముంటే ఒక సంవత్సరానికి జగన్మోహన్ రెడ్డి టెన్యూర్లో 24,000 కోట్ల మద్యం దాకా అమ్మి, అది కూడా కల్తీ లిక్కర్ వేసి దాంట్లో 50% పైగా ముడుపుల వ్యవస్థకి చెల్లించినట్టు ఈరోజు సిట్ చెప్తుంది. తప్పేంటి దీంట్లో? అసలు ఇదంతా పక్కన పెడితే కల్తీ లిక్కర్ షియర్ స్పిరిట్ని లిక్కర్ని నీళ్లతో కలిపి కల్తీ లిక్కర్గా చేసి బ్రాండ్ ఒకటి లోపల లిక్కర్ చీప్ లిక్కర్ వేసి 100కి 100% న్యూరలాజికల్ అండ్ లివర్ బాధితుల్ని జగన్మోహన్ రెడ్డి టెన్యూర్లో పెంచిన ఘనత వైసీపీ గవర్నమెంట్ది, ఎవరిది కాదా? ఈరోజు ప్రథమ ఛార్జ్ షీట్ ఫైల్ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి పేరు చాలాసార్లు మెన్షన్ చేయాల్సి వచ్చింది. ఎందుచేతన? రాజకేశరెడ్డి అవనండి, వగేరా అరెస్ట్ అయిన వాళ్ళందరూ అవనండి, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప వీళ్ళందరూ అరెస్ట్ అయిన వాళ్ళు ఇతని పేరు చాలాసార్లు తీసుకుంటే అతని పేరుని మెన్షన్ చేయడానికి వచ్చింది. ఈరోజు బిగ్ బాస్ ఎవరు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు గొల్లుమంటున్నారు. కానీ ఈరోజు వస్తున్న రిపోర్ట్స్ అండ్ రూమర్స్ ప్రకారం చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి పేరు మరో 20 రోజుల్లో దాఖలు చేస్తున్న ఛార్జ్ షీట్లో ఉండబోతుంది అని చెప్పి స్పష్టంగా సంకేతాలు వినిపిస్తున్నాయి. అలాంగ్ విత్ మిథున్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పేరు కూడా ఉండబోతుంది ఛార్జ్ షీట్లో అని. దట్ మీన్స్ వాట్? ఇప్పుడు ప్రథమ ఛార్జ్ షీట్లో ఫైల్ చేసిన దాంట్లో జగన్మోహన్ రెడ్డి అనుమతితోనే, జగన్మోహన్ రెడ్డి చెప్పిన ఆర్డర్స్ ప్రకారమే, జగన్మోహన్ రెడ్డి చెప్పిన రీతిలోనే సిద్ధం సభల కోసం, తన ప్రాముఖ్యత పెంచుకోవడం కోసం జనాల ఆరోగ్యాన్ని ప్రాణాలని తాకట్టు పెట్టి విచ్చలవిడిగా ముడుపుల సంస్థలో చాలామంది మద్యపానం కింద నలిగిపోయి అతను మాత్రం 2వసారి గద్దెక్కాలని ఆలోచించిన జగన్మోహన్ రెడ్డికి ఇది తగిన శాస్తి అని చాలామంది అనుకుంటున్నారు. అసలు లిక్కర్ కుంభకోణం అనేది ఒకటి జరిగిందని ఎలా తెలిసింది? ఖచ్చితంగా ఏ కార్యకర్త అయినా, ఏ జనాలైనా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో దండ వేయాల్సింది, అభినందించాల్సింది విజయసాయి రెడ్డిని. ఏమో
నాకు తప్పనిపించట్ల. రాజ్ కేశ్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఉన్నాడు. హీజ్ ఎ కింగ్ పిన్ ఫర్ లిక్కర్ స్కామ్. ఎవడైతే ఒక పెద్ద దొంగగా ఈరోజు ఆరోపిస్తున్నారో అతను ప్రధాన సూత్రధారి దీనికి. ఈ రాజ్ కేశ్ రెడ్డి, మిథున్ రెడ్డి నా ఇంట్లో లిక్కర్ పాలసీ గురించి మీటింగ్ పెట్టారు. నేను అరబిందో ఫార్మా నుంచి డీకాట్ అన్న కంపెనీకి, తర్వాత అదాన్ డిస్టరీస్కి నేను డబ్బులు అప్పుగా ఇప్పించాను అని చెప్పి వగేరా వగేరా ఇన్ఫర్మేషన్ ఇస్తా సగం బట్టలు ఇప్పి విజయసాయి రెడ్డి వెళ్ళిపోయాడు. విజయసాయి రెడ్డి హాజ్ ఆల్సో ప్రామిస్ మనకి మిగతా సగం బట్టల్ని కూడా ఒకవేళ సిట్ వారు కోరితే రమ్మంటే విప్పేస్తాను అని కూడా చెప్పాడు. గుర్తుందా ప్రతి ఒక్కరికి? సో ఈ పర్టిక్యులర్ ఇష్యూలో విజయసాయి రెడ్డి మెన్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. విజయసాయి రెడ్డి కనుక ఈ లూప్ ఇవ్వకపోయి ఉంటే కొంచెం కష్టమై ఉండేది రాష్ట్రంలో ఈ మహామేత ఎవడో తెలుసుకోవడానికి. మొదటికి మొన్న మనం చూస్తే కనుక రాజ్ కేశ్ రెడ్డి ఆస్తులే 2,000 కోట్లకు పైగా ఉన్నాయి. సినిమాల్లో భారీ నష్టాలు వస్తూ ఉన్నా ఏం పర్లేదు మరో సినిమాకి వెళ్దాం అని చెప్పిన గొప్ప స్పిరిట్ ఉన్న వ్యక్తి రాజ్ కేశ్ రెడ్డి. ఎన్ని లక్షల కోట్లు, ఎన్ని వేల కోట్లు ప్రజాధనం ముడుపుల సంస్థలో నలిగిపోయింది. ఆలోచించండి. మద్యపాన నిషేధం అంటే ఇదేనా జగన్? ఇదేనా? జనాల డబ్బు దోచి, జనాల ఆరోగ్యం దోచి, బాడీ సిద్ధం సభలకు వాడుకోవడానికి, నీ ఎలక్షన్ క్యాంపెయిన్కి వాడుకోవడానికి, ప్రజల ఆరోగ్యం పనంగా పెట్టి, వాళ్ళ ప్రాణాలని పనంగా పెట్టి, లేడీస్ జీవితాలని పనంగా పెట్టి ఓట్లు వేయించుకుని అడుక్కుని మద్యపాన నిషేధం చేస్తా అని చెప్పి నువ్వు చేసిన భాగవతం ఇదా జగన్మోహన్ రెడ్డి? ఇదా? ఈరోజు ఛార్జ్ షీట్లు ఫైల్ చేయాలి కుంభకోణం గురించి అంటే ఎక్కడ చూసినా ట్రంక్ పెట్లుగా వెళ్తున్నాయి. 70 పెట్టని కొంతమంది అంటున్నారు, 90 పెట్టలేని కొంతమంది అంటున్నారు. ప్రైమరీ ఛార్జ్ షీట్ ఫైల్ చేయడానికి ఎన్ని పెట్లుగా ఎనెక్స్ డాక్యుమెంట్స్ వెళ్తున్నాయి అంటే రాష్ట్రాన్ని ఎన్ని రకాలుగా దోచుకున్నారు, ఎన్ని ఫోల్డ్స్లో దోచుకున్నారు. కుబేరా సినిమా మనకి రిఫ్లికేట్ అవుతుందా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో? బినామీ సంస్థల్ని పెట్టి విచ్చలవిడిగా వాడుకుని ప్రజల ఆశల్ని హరించే విధంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్ళింది లాస్ట్ 5 ఏళ్ళు. ఇక పైన ఈ పార్టీని ఎవరైనా నమ్ముతారా? ఒకవేళ ఇది రాష్ట్ర ఖజానాకి పడిన డెంట్ మాత్రమే, ప్రజలకేం సంబంధం లేదు, పర్లేదు మాకు ఓట్లు పడతాయి అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఏదైతే మనకి ఇది ఉట్టి రాష్ట్ర ఖజానాకి పడిన డెంట్, ప్రజలకేం సంబంధం ఉండదు, ఓట్లు విచ్చలవిడిగా పడతాయి అనుకుంటే ఇక్కడే పప్పులో కాలేసినట్టు ఆ ప్రభుత్వం కనుక. ఖచ్చితంగా ఆలోచిస్తే అమ్మఒడి పథకం కింద తల్లికి డబ్బులు ఇస్తావు నువ్వు, అదే తల్లికి వైట్లో ఇచ్చిన డబ్బుల్ని నీ మద్యం ముడుపుల్లో నలుపుకోవడానికి బ్లాక్గా కన్వర్ట్ చేయించుతావు. ఫోన్లే డబ్బులే పోతే పోయి సేన వదిలింది అక్కడితో అనుకుంటే నువ్వు తీసుకొచ్చి మళ్ళీ ఆరోగ్య సమస్యలు కల్తీ లిక్కర్ ద్వారా ఇచ్చి చాలామంది ప్రాణహానికి లీడ్ చేసావు. కాదా? ప్రైవేటీకరణ ఎక్కడైపోతాయో, వ్యవస్థ ముడుపులన్నీ బయటకు ఎక్కడ వెళ్ళిపోతాయో అని గవర్నమెంట్ నుంచి బ్రోకర్ సిస్టంలో నడిపి ముడుపులను వసూలు చేసి రాష్ట్రంలో ప్రజలకి ఇంత హాని కలిగించి అప్పుల పాలైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కింద ఈరోజు చరిత్రలో నిలబెడుతున్న ఈ పర్టికులర్ బ్యాచ్ దొంగలు ఎవరైతే అరెస్ట్ అయ్యారో వీళ్ళు ఎలా చూస్తారు? జనాలు ఎలా చూస్తారు? బొట్టు పెడతారా? అమ్మ ఒడి కాదు అమ్మమ్మ ఒడిస్తా అన్న ఓట్లు వేస్తారా ఈసారి? నమ్ముతారా ఆంధ్ర జనాలు? ప్రపంచం మొత్తం దిగ్భ్రాంతిగా గురి చూస్తుంది. ఇక్కడ చూస్తుంది ప్రతి స్టేట్లో ఏదో ఒక స్కామ్ జరుగుతుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఈ లిక్కర్ స్కామ్ అతి పెద్ద కుంభకోణంగా ప్రతి ఒక్క నర్వ్స్ టెస్ట్ చేస్తున్న పాయింట్ ఈరోజు. ఉట్టి ముడుపుల వ్యవస్థే 3,200 కోట్లు. జస్ట్ ముడుపులు, కిక్ బ్యాక్స్, బ్లడీ హెల్ కిక్ బ్యాక్స్ 3,200 crores. అసలు కుంభకోణానికి వెళ్తే ఎన్ని లక్షల కోట్లు అవుతాయి ఇవి? మీరు ఆలోచించండి. లాస్ట్ 5 ఏళ్లలో కింగ్ ఫిషర్ అనే బ్రాండ్ ఎక్కడైనా కనిపించిందా? చాలా ప్రాధాన్యత కలిగిన ఈ బ్రాండ్ ఎక్కడైనా కనిపించిందా? అంటే దీన్ని తాగే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన బూమ్ బూమ్ షకలక తాగే వాళ్ళ సంఖ్య ఎక్కువైందా? ఆలోచించండి. ఎందుకని ఆ బ్రాండ్ ఆంధ్రప్రదేశ్లో విజిబుల్ లేదు? ఎందుకని 20-30 కార్ట్ల కంటే ఆ బ్రాండ్ అమ్మలేకపోయింది సంవత్సరం మొత్తం మీద? నమస్కారం జగన్, ఇది నీ ప్రభుత్వంలోనే జరుగుతుంది. రాజ్ కేశ్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి చెప్తేనే చేశా అంటాడు. ఈరోజు ఛార్జ్ షీట్లో చాలా విరివిగా జగన్మోహన్ రెడ్డి పేరు వినపడుతుంది. చాలా విరివిగా ప్రతి ఒక్కటి జగన్మోహన్ రెడ్డి ఆదేశిస్తేనే. ఇదంతా కాకుండా రూమర్స్ ప్రకారం ది సిట్ వాళ్ళ దగ్గర ఒక వీడియో ఎవిడెన్స్ ఉంది. ఏదైతే తాడేపల్లి ప్యాలెస్ పక్కన ఒక షెల్టర్ ఏదైతే తీసుకున్నారో దాంట్లో డబ్బులు, ఎవ్వరూ చూడనంత డబ్బు, జీవితంలో ఎవరు ఎప్పుడు చూడనంత డబ్బుని మీటలుగా పోగేసి ఒక క్యాష్ కొరియర్ డైరెక్ట్గా బిగ్ బాస్కి ఫోన్ చేస్తే బిగ్ బాస్ దాన్ని ఎలా పంచాలో అని చెప్పిన వీడియో రికార్డింగ్ ఒకటి సిట్ చేతుల్లో ఉందని బయట రూమర్స్ నడుస్తున్నాయి. అప్పుడు డబ్బులు ఎలా పంచాలో చెప్పిన బిగ్ బాసే గనక మనం అనుకుంటున్న వ్యక్తి అయితే జనాలు ఎంత చీత్కారంగా చూడబోతున్నారు ఆలోచించండి.
స్టిక్కర్ ఒకటేసి, ధర ఒకటేసి, లేబుల్ ఒకటేసి, డూప్లికేట్ లేబుల్స్ కింద క్రియేట్ చేసి 600 రూపాయలు ఉన్న సీసాని 1500కి అమ్మి పైన వచ్చిన డబల్ ప్రాఫిట్ని తీసేసుకుని మళ్ళీ 600 రూపాయల పైన ఈ స్టాక్ మనుగడ అవ్వాలంటే దానిపైన కూడా మళ్ళీ కిక్ బ్యాక్స్ తీసుకుని ఇంత దౌర్జన్య పాలన, ప్రజల ఆరోగ్యం పైన గుడ్డిగా నమ్మి రాజశేఖర్ రెడ్డి కొరుగ్గా ముందుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి నమ్మి ఓట్లేస్తే ఇంత అన్యాయం జరుగుతుందా రాష్ట్రంలో? ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో మనం గుర్తు చేసుకుని తీరాలి. లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారో గుర్తుందా? నేను లండన్లో ఉన్నా, నేను లేనప్పుడు లేపేశారు. వర్డ్ బాగా గుర్తుంచుకోండి, లేపేశారు అని. సిట్ ఈరోజు వాళ్ళు పేర్కొన్న దాని ప్రకారం రానున్న 20 రోజుల్లో రెండో ఛార్జ్ షీట్ ఫైల్ అవుతుంది. దాంట్లో మోస్ట్లీ జగన్ పేరు ఇంక్లూడ్ అవుతుంది అన్న వార్తలు బయటకు వస్తున్నప్పుడు, ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు 26న సింగపూర్ వెళ్ళి 6 రోజుల తర్వాత తిరిగి వస్తున్న తరుణంలో ఈ రోజు మనం చూసుకుంటే మన డేట్ 20వ తారీఖు. 20వ తారీఖున ఏదైతే మొదలయ్యి 2వ తారీఖుకి చంద్రబాబు నాయుడు గారు తిరిగి వచ్చేలోపు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారిని అదుపులోకి తీసుకుంటే గనక మళ్ళీ అదే మాట రాష్ట్రంలో గొల్లుమంటుంది. చంద్రబాబు నాయుడు గారు లేని టైంలో జగన్మోహన్ రెడ్డి గారిని లేపేశారని. కానీ నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇక్కడ ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి గారిని ఒకవేళ చర్యలు తీసుకోవాలనుకుంటే తీసుకుంటారు, తీసుకోకూడదు అనుకుంటే తీసుకోపోరు. ఇప్పుడు చెప్పండి, మగవారికి తాగటం అలవాటే, సర్వసాధారణం. వాళ్ళు మద్యపాన నిషేధం కావాలని కోరుకుంటారా? చెప్పండి. మద్యపాన నిషేధం అన్న స్లోగన్ ఎవరికి హిట్ అవుతుంది? ఆంధ్రాలో ఉన్న మహిళలు ఓకే జగన్మోహన్ రెడ్డి వస్తే ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని చెప్పి అతను అడగటం, విజయమ్మ గారు పబ్లిక్లోకి వచ్చి బాబుకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని ఆవిడ అడగటం, చెల్లి షర్మిల రోడ్ల మీద తిరిగి అన్న కోసం ఓటేయండి అని చెప్పి ఉద్యమం చేయటం, సరే పర్లేదు యువకుడు అని చెప్పి ఒక ఛాన్స్ ఇద్దామని ఇచ్చిన తర్వాత ఈ 1 టైం సీఎం ఎవరైతే ఆంధ్రప్రదేశ్కి 151 స్థానాలతో గెలిచి మన ముందుకు వచ్చాడో, ఈ మహిళలు ఎవరైతే మద్యపాన నిషేధాన్ని నమ్మి జగన్మోహన్ రెడ్డికి ఓట్లేశారో, వీళ్ళు ఇంత కల్తీ జరిగింది మద్యంతో, ఉట్టి డబ్బులు పోతే అన్నా డబ్బు రూపేణ శనిపోయి ఉండేది. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఓటేసి తీసుకొచ్చి వాళ్ళ భర్తల ఆరోగ్యాన్ని 100% పాడు చేయటంలో భాగస్వామ్యత వాళ్ళు పాలు పంచుకున్నారు ఓట్లేసి ప్రభుత్వానికి. అన్న తర్వాత ఏ మహిళన్నా ముందుకొచ్చి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆదరిస్తుందా? మీరు చెప్పండి నాకు. మద్యం ద్వారా ట్యాక్స్ మనీ వస్తుంది, ప్రభుత్వం ఆదాయం పెరుగుతుంది, ఇక్కడ దాకా బాగానే ఉంది. ఇంతవరకు దోచుకోండి, మాకున్న వ్యసనానికన్నా లక్షణాలకు మగాళ్ళు కూడా ఒప్పుకుంటారు, ఆడవాళ్ళు కూడా పోనీ దరిద్రం అనుకుంటారు. ఇక్కడతో ఇది ప్రతి ప్రభుత్వం చేసేది. మద్యపానం, ధూమపానం హానికరం. కానీ గవర్నమెంటే జనాల్ని ఇంత మోసం చేసి కల్తీ లిక్కర్ అమ్మి వాళ్ళకి డబల్ ప్రైజ్ వేసి వాళ్ళ డబ్బు దోచుకుని వాళ్ళ ఆశలను దోచుకుని విశ్వాసతలు విలువలు అని చెప్పి నడం తిప్పను అని చెప్పి వచ్చిన జగన్మోహన్ రెడ్డికి ఒక్క ఓటు పడుతుందా ఈసారి? జనాలు అతన్ని చూసి చీత్కరించి ఆరోగ్య సమస్యలు అవనండి, ఆఖరికి జత్వానీషులో జరిగిన విషయం అవనండి, బూతుల రాజ్యాంగం నడిచింది ఏదైనా అవ్వనండి, మైండ్లు తవ్వేతల గురించి అవ్వనండి, అక్రమ పాలన గురించి అవ్వనండి, అమరావతి క్యాపిటల్ అనేది లేకుండా మహిళల్ని హింసించిన రైతుల పట్ల అతను తీరవ్వనండి, ఒక్క రాజధానికి దిక్కులేదు మనకి సీన్కి, 3 రాజధానులు అని చెప్పి ప్రగల్భాలు పలికి 5 ఏళ్ల టైంని నవిలేసిన ఆ ప్రభుత్వాన్ని మాకు వద్దని జనాలు తీసుకెళ్లి 11 స్థానాల్లో కూర్చోబెట్టారు. ఆ పరిస్థితికి అసెంబ్లీకి రాలేకుండా మొహం చాటేస్తున్న జగన్మోహన్ రెడ్డి. ఇదే వ్యవస్థ ఈరోజు లిక్కర్ కుంభకోణాన్ని పర్ఫెక్ట్గా ప్రజాసేవకుల నుంచిన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ తీసుకొచ్చి ప్రజల ముందు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి స్టేట్ ఇన్వెస్టిగేషన్ టీమ్, ఈడీ వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ ఇవి, దీని ప్రకారం బయటపడిన నిజాలు ఇవి, మహా మేతగాడు వీడు అని చెప్పి ఎవరినైనా బయట నుంచోపెట్టి, అదంతా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి పైన వచ్చిన ఆరోపణలు ఏమేమి ఉన్నాయో ఒకవేళ ఆయన పేరు నెక్స్ట్ ఛార్జ్ షీట్లో ఫైల్ చేస్తే కనుక స్టేట్కి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఐ ఛాలెంజ్ 11 ఓట్ల కంటే దిగువ పరిస్థితుల్లో ఉంటారు తప్ప పైకి వెళ్ళే పరిస్థితిలో ఉండరు. రైట్ నౌ వైసీపీకి కావాల్సింది డీవియేషన్ టాక్టిక్. ఉత్తరాంధ్ర పర్యటనని డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి క్యాన్సిల్ చేసుకున్నప్పుడు కిందున్న మేతలు ఏం చేస్తూ ఉంటారు? డైవియేషన్ టాక్టిక్స్ అమలవుతాయి. అదే చూస్తున్నాం మన లాస్ట్ వారం రోజుల నుంచి. రప్ప అవనండి, పేడ ప్రచారాలు అవనండి, పెంట వేషాలు అవనండి, రాష్ట్రంలో జరుగుతున్న డైవియేషన్ టాక్టిక్స్ ఏదైతే ఉన్నాయో వీటన్నిటిని స్టేట్ గవర్నమెంట్ ఎదుర్కొంటుందని ఆశిస్తూ ఇక నుంచి అయినా
మన ప్రాణాలని, మన మానాల్ని, మన ఆరోగ్యాల్ని, మన జీవితాల్ని నాశనం చేయని ప్రభుత్వాలకు ఓటేద్దాం. ఇలా మనం నాశనం చేసిన ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో, ఇఫ్ ఇట్ ఈస్ ప్రూవెన్ ట్రూ, ఓట్ అనే హక్కుతో వినియోగించుకుని మళ్ళీ రాకుండా చేయటం మన చేతుల్లో ఉంది. ఫర్ నౌ మిథున్ రెడ్డి మ్యాజిస్ట్రేట్ ముందు ప్రజెంట్ అవ్వబోతున్నాడు ఇంకొంచెం సేపట్లో. సండే అవ్వడంతో కొంచెం లేట్ అయింది. మిథున్ రెడ్డిని మ్యాజిస్ట్రేట్ ముందు ఉంచి హెల్త్ చెకప్స్ అన్ని అయిపోయిన తర్వాత కస్టడీలోకి తీసుకోవడమే తరుణం. దాని తర్వాత మిథున్ రెడ్డి యాజ్ యూజువల్ నిన్న 7 గంటలు ఏమీ కోఆపరేట్ చేయలేదు. అల్జైమర్ వ్యాధితో బాధపడుతుంటున్నాడు పాపం. ప్రగల్భాలు పలికిన మిథున్ రెడ్డికి ఈరోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుక్కి లిక్కర్ కుంభకోణంలో ఇరుక్కున్నందుకు తగిన శాస్తి జరిగిందని ప్రతి ఒక్కళ్ళు పేర్కొంటున్నారు. థ్యాంక్ యూ.